మాజీ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉన్నారు. మాట్లాడదాం. ఈరోజు జగన్ ఏ అంశాలు దిశానిర్దేశం చేశారో తెలుసుకుందాం. సార్ ఏంటి సార్, నారా లోకేష్ రెడ్ బుక్ ధీటుగా ఒక వైసీపీ డిజిటల్ బుక్ తీసుకురాబోతుందని తెలుస్తుంది. ఈ సమావేశంలో అంశాన్ని గురించి జగన్ మీకు ఇది చెప్పారంట. నారా లోకేష్ రెడ్ బుక్ అవన్నీ కూడా గత 2-3 సంవత్సరాలుగా వింటూ ఉన్నాము. అయితే ఈరోజు ప్రజలు వాళ్ళకు మ్యాండేట్ ఇచ్చారో లేదా ఈవీఎంల ద్వారా వాళ్ళు గెలిచారో రాష్ట్రంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పుకొని ఇష్టారాజ్యంగా నారా లోకేష్ ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తోంది. వేలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆర్థికంగా కానీ భౌతికంగా కానీ నష్టపోవడం జరిగింది. ఆ విధంగా నష్టపోయినప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగం కేసు నమోదు చేయనటువంటి పరిస్థితి ఉంటే అటువంటి వారు ఈ డిజిటల్ డైరీలో ఈ యాప్లో తమకు జరిగినటువంటి అన్యాయమో అవమానమో వాటి వివరాలను పొందుపరిచేదానికి అవకాశం ఇచ్చారు. రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినాక పోలీస్ యంత్రాంగాల్ని ఆదేశించి దీంట్లో కూలంకుషంగా విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకోవడము, బాధితులకు న్యాయం చేయడం జరుగుతుందని తెలియజేస్తారు. అంటే లోకేష్ రెడ్ బుక్కి కావాలనే ఇప్పుడు డిజిటల్ బుక్ తీసుకొచ్చారా ఏంటి సార్ దాని గురించి? లోకేష్ రెడ్ బుక్ 2, 3, 4 జైల్లో పంపించినట్టు దానికి తెలియదు. కానీ మా దాంట్లో అయితే 2, 3, 4 ఆగదు, వేల మందితోనే ఉంటుంది మా డిజిటల్ డైరీ. అందుకే డిజిటల్ పెట్టాం. బుక్లో కొన్ని పేర్లే రాయగలుగుతాం. డిజిటల్ కాబట్టి వేల మంది పేర్లు అందులో మెన్షన్ చేయగలుగుతాము. వేల గ్రామాల్లో వేలాది మంది మా కార్యకర్తలపైన జరిగిన ప్రతి ఒక్క దాడికి కూడా లెక్కకు లెక్క సరి చేస్తాం. అంటే వార్నింగ్ ఇస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజులు ఎలా ఉండబోతుందని? ఇట్స్ ఏ క్లియర్ ఓపెన్ వార్నింగ్. థ్యాంక్ యూ సార్. ఇది క్లియర్ వార్నింగ్ అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. రెడ్ బుక్ ధీటుగా డిజిటల్ బుక్ తీసుకొస్తున్నాము. గ్రామ స్థాయి నుండి ఎవరైతే కూటమి నాయకులు వాళ్ళు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరి డిజిటల్ బుక్లో ఎంతోమంది పేర్లు రాసుకోవడం ఉంటుంది. కానీ బుక్లో కేవలం కొంతమంది పేర్లు రాసుకోవడం మాత్రమే అవకాశం ఉంటుంది. డిజిటల్ బుక్లో ఉన్న పేర్లన్నింటిని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి తెలుస్తామని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.